గాయ్స్ నేను మీ పొద్దున్నిస్తూ ఇవాళ అయితే నేను మైన్క్రాఫ్ట్లో సర్వైవల్ సిరీస్ పార్ట్ 2 అయితే చేయబోతున్నాను అన్నమాట. సో బెడ్ వార్స్ వీడియో పెట్టా కదా, దాంట్లో అయితే మీరు నాకు మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు. హనీబ్రో కూడా ఈ వీడియోలో అయితే జాయిన్ చేశాను. ఎక్కడెక్కడ స్పాన్ అవుతుంది ఆడంలో చాలా నేను సర్వైవల్ ఉన్నా, నేను టీపీ కొడుతున్నాను. సో గైస్ టీపీ కమాండ్, నేను సర్వైవల్ ఉన్నారా, సర్వైవల్ ఉన్నా మరి అదేంటి అంటే సర్వైవల్ వరల్డ్. వన్ మినిట్ గైస్. ఏంటంటే గివ్యా అబ్బని అమ్మ వద్దు సాయిరా, వద్దురా వదిలేరా, నన్ను కొడుతున్నాయి రాగు నువ్వు. ఐరన్ గోళం ఎక్కడన్నా ఎక్కడ అన్నా ముద్దర పిల్ల నీతో ఆడుకునే పాడు ఏది. సో గైస్ ఇవాళైతే నేను మైన్క్రాఫ్ట్లో ఐరన్ ఫామ్ అయితే కట్టబోతున్నాం అనమాట. ఐరన్ ఫామ్ అంటే అదెంత నన్ను కొడుతుండ ఈడు. సర్లే కానీ గైస్, సో మనమైతే ఐరన్ లేదు, నువ్వు తీసుకుందా నేను తీసుకుందాం అనుకున్నాను, నా దగ్గర లేదు ఐరన్. పికాక్ రెండో ఒకటా ఉందా నా దగ్గర, సంపుతా. అరే ఇది కోస్టల్ విలేజ్ కదా, అటు ఇంకోటి ఉండిద్ది, ఇంకోటి ఉండిద్ది గైస్. నా వరంలోకి వచ్చి నన్నే అవుతుంది. ఏంటంటే మనమైతే ఐరన్ ఫామ్ అయితే కట్టబోతున్నాం. సో మనమైతే ఇక్కడ కట్టలేము, విలేజ్కి ఒక 150 బ్లాక్స్ దూరం అయితే ఉండాలి. ఇక్కడైతే కట్టుకోవచ్చు మనం, లైక్ ఈ స్పాట్లో అయితే కట్టుకోవచ్చు. కాబట్టి చాలా మెటీరియల్స్ పడుతుంది, కానీ నేను ఎంత కట్టే తీరుతా. విలేజర్ బ్రీడింగ్స్ కావాలి మనకు, 20 విలేజెస్ అయితే కావాలి, చాలా బెడ్స్ కావాలి. షీప్ ఉందగా షీర్ చేసుకోవచ్చు, బ్రీడ్ చేసి. ఫస్ట్ పండుగరా అంటే కొడుకోరా, మరి నువ్వు చెప్పేది అటు ఉండిద్ది, నువ్వు వాడు చేస్తావే అదేంటిద్ది అంటావు. మనమైతే క్రీపర్ ఫేస్ అయితే చెప్పేసాను కంటెంట్ పార్ట్ 3ది. సరే ఏంటంటే పార్ట్ 2లో మనం ఐరన్ ఫామ్ అలానే ఫుడ్ ఫామ్ అయితే కట్టబోతున్నాం అన్నమాట. ఫుడ్ ఫామ్కి మనం కొడుకోరా, సో ఫుడ్ ఫామ్కి మనం ఏం చేయాలంటే మనం ఫస్ట్ మైనింగ్కి అయితే వెళ్ళాలి. ఇక్కరారా ఇస్తుందా ఐరన్ ఉంది, స్మెల్ట్ చేయాలి, బోస్ ఉన్నాయి, ఒక్క ఐరన్ ఉంది అంతే ఇంకేం లేదు, ఒక క్రాఫ్టింగ్ టేబుల్. సో మైనింగ్కి అయితే వెళ్ళాలి కాబట్టి నాకు తెలిసినంత వరకు దగ్గరలో నాకు తెలిసినంత వరకు ఒక కేవ్ అయితే ఉండాలి. ఎక్కడా
ఏది కేవ్ నేను హే కాదు. లైక్ మనం అక్కడికి వెళ్ళి కొంచెం మైండ్ యూజ్ చేద్దాము. ఇంకోసారి 150 బ్లాక్స్ దూరం ఉండాలి గైస్ చెప్తున్నా. ఐరన్ ఫామ్కి మనకు లావా కూడా కావాలి చాలా ఫ్రెండ్స్. సో నేను స్టోన్ ఎందుకు తీసుకుంటున్నానంటే స్పెసిఫిక్ బ్లాక్ అనేది ఉండదు, వుడ్ మాత్రం వాడవాలండి. అన్బర్నబుల్ బ్లాక్స్ ఉంటాయి కదా, లైక్ స్టోన్, స్మూత్ స్టోన్, కాబుల్ స్టోన్ అవి ఉంటాయి కదా, అవి వాడండి. సో ఎందుకంటే లావా ఉండిద్ది. సో అలానే ఇవాళ రాత్రి కూడా ఇవాళ సాయంత్రం 4 బ్లాగ్ చేస్తా. పీవీ ఉండేది విజయవాడలో ఆ బ్లాగ్. అరే నా ఇన్వెంటరీ ఫుల్ అయిపోయిందిరా, చెత్త పడేద్దాం. ఏ అవసరంలా, ఈ అవసరంలా, ఇది అవసరంలా, ఇది అవసరంలా, ఈ ఉంచుదాం. క్లే అవసరంలా, ఇది అవసరంలా, ఇది అవసరంలా, ఇది అవసరంలా, ఇది అవసరంలా, ఇది అవసరం, ఇది అవసరంలా, ఇది కావాలి, ఇది కావాలి. సో కోల్ కూడా కావాలి మనకి. అంటే కింద వాటికి లైటింగ్ అయితే ఉండాలి. అది 1 అవర్లో మనకి కొంచెం 4 స్టాక్స్ 5 స్టాక్స్ అయితే ఇస్తుంది. కోల్ చాలా ఉంది కదా. సో కొంచెం కొంచెం అంటే కొంచెం వెళ్ళగానే స్టోన్ దొరికిన తర్వాత మిమ్మల్ని కలుస్తా. సో మనకు చాలా అయితే దొరికింది. చూసుకోవచ్చు మీరు ఇక్కడ 64 100 దొరికింది. ఏడా గైస్ నేనైతే టీపీలో ఉంటే ఏంట్రా నో టార్గెట్ మ్యాచ్లో ఉంటాయి. చదవాలంటే నా నీ అవ్వ అంట. తీసుకోరు కేవడం కేవరా ఎవరో బాబు అప్పారావు అదంతా తోడిసేసా, ఇప్పుడు తుడిసేసారా? గైడ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 10 సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరుకున్నాము. మీరు నాకు ఇచ్చిన ఫస్ట్ వీడియో సపోర్ట్కి సెకండ్ వీడియోకి ఇవ్వలేదని కాదు, ఇవ్వట్లా. సో ప్లీజ్ 100% నెంబర్స్ వరకు 100% అంటే 0% వరకు నా వీడియోలు చూడకుండా చూసి లేవురా, లేవు. ఇక చూడు నాకు దొరికినాయి. వచ్చి నన్ను అడుగుతుండు. తీసేస్తా. కుళ్ళు అంటారు కదా దాన్ని.
దసరా అన్నవాడు నేను మల్టీప్లేయర్ ఆఫ్ చేసేస్తా. గైస్ నేను అది డేటా చచ్చిపోతా అని చెప్పి నేను నల్ల తెలుసుకో. నా ప్రాసెస్ చెబుతున్నాను కదా, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. వచ్చేసాము. ఇక్కడ పెద్ద ఐలాండ్ గైస్. మై గాడ్ పెద్దది, పెద్ద ప్లాన్నే. హాయ్ టేబుల్. సో ఫ్యూచర్లో మనమైతే మీరు 50 సబ్స్క్రైబర్స్ నాకు ఇస్తే నేను మీకు లైవ్ స్ట్రీమ్స్ ఇస్తాను. సో నా దగ్గర బెడ్ లేదు భయ్యా, అర్థమవుతుందా భయ్యా? నా దగ్గర బెడ్ లేదు భయ్యా, భయ్యా బాపు కథమైన. సో మనకి చాలా దొరికింది కాబట్టి లైక్ మన విలేజ్ ఉంది కదా, హోమ్ విలేజ్, అక్కడే పెట్టుకున్నామని అయితే ఆలోచన అయితే వచ్చింది. ఎందుకంటే జస్ట్ ఫర్ ఫన్. సో పొద్దున్న దాకా ఎక్కడ ఉన్నా నాకు ఐడియా వచ్చిందండి గైస్. సో నైట్ విజన్ అయితే ఇచ్చుకున్నా.
వచ్చాయిరా. దీన్ని అక్కడ తీసుకుని కొంచెం కష్టంగానే ఉన్నాయి కంట్రోల్స్ అయితే. క్రాస్ ఎయిర్ కోసం నేను అంత చేస్తున్నాను, ఏం లేదు. ఇంకా ఒక్కో డ్రోన్స్ ఒక్కో అయ్యా మీరు చంపండి రోడ్ చంపరు ప్లీజ్ నేడే ఉంటా. గేమ్ లోడ పట్టలేదు గేమ్ లోడ పట్టలేదు గేమ్ ఓకే గేమ్ లోడ్ అయిపోయింది. నైట్ విజన్ పోయి అక్కడ కేవ్ లాగా ఒకటి ఉంది. ఏంది గిరాలి గుడ్ ఫామ్ చేద్దాం. సో గైస్ ఇక్కడే మెయిన్ ఐలాండ్ కాదు ఇది. ఈ విలేజ్లో అంటే విలేజ్ ఉన్నానే లేకపోని నేను ఎక్కడ ఉంటా అన్నీ మ్యాజిక్. ఇదిగోండి ఇక్కడ ఇది ఇక్కడ ఐ మీన్ కాదు. మన ఫస్ట్ క్రాఫ్టింగ్ టేబుల్ కావాలి, మన విలేజెస్ కావాలి. సో అది తర్వాత తీసుకొచ్చా కానీ నేను దాన్ని స్పీడ్ రన్ చేస్తాను. వేరే విలేజ్లోకి వెళ్ళి బోట్లు తీసుకొచ్చా ఇది చేసి. సో క్లిక్ చేసి ఫస్ట్ మనం చేయాల్సింది షవల్ చేసేసుకొని చేసుకుని ఎందుకన్నా 5 అయిపోయా. 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 6 బ్లాక్స్ లోడ్ అవ్వాలి. తర్వాత 2 3 4 1 రా 2 రా 3 రా 4 5 నేనే ఎందుకురా జాలవాయ్. ఎట్లా అంటే పసిఫిక్గా ఏం చెప్పాలని లేదు. 1 2 3 గైస్ నేను స్పీడ్ రన్ చేస్తాను అంటే. సో ఇది గైస్ అయితే ఓపెన్ ధర నచ్చినప్పుడు సెలవు తీసుకుంటున్నా. సో ఏంటి బ్రో మొత్తం ఖాళీగా ఉన్నట్టుగా కదా, అక్కడ చెస్ట్ కనబడుతుంది కదా, అక్కడ పెట్టేసా 2 ట్రైలు వేసా గైస్.
అడ్మిన్ని పిలిచా కూడా ఏం చేయలేకపోయాను బాగా. నేను కూడా ట్యూటోరియల్ చేసి పార్ట్ 3లో అయితే మీకు చూపిస్తా. సో ఉంటాం మరి, బాయ్.